ఇంత పెద్ద వర్షంలో కూడా మెరుపులు మెరుస్తున్నా ఒకవైపు, పిడుగులు పడుతున్నాయి ఒకవైపు. పిడుగులకి ఏమాత్రం చలించకుండా పిడుగుల్లాగున్నారు ఇక్కడ విజయనగరం యువత. ఇదే మార్పుకి సంకేతం, ఇదే మార్పుకి చిహ్నం. విజయనగరం ప్రజలు చాలా గొప్పవాళ్ళు, జన సైనికులు ఉన్నారు. కానీ జనసేన విజయనగరాన్ని స్మార్ట్ సిటీ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి వినిపించట్లేదా? చూడండి, అంతే, ఇంకేం చేయమంటాను నన్ను. వినిపిస్తున్నాయా? మీకు వినిపిస్తుందా? కొద్దిమందికి వినిపిస్తుందా లేదా? కొంచెం మీరందరూ కామ్ అవ్వండి, అప్పుడు మాట్లాడేది వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు ఆ జెండా దించి, ఆ కెమెరా గడ్డ వస్తుంది. కెమెరా ఇటువైపు పెట్టు, ఇటువైపు పెట్టు, ఇలా పెట్టు. జెండా ఇటు పక్క పెట్టు. జెండా ఇప్పుడు వినిపిస్తా ఉందా? ఇప్పుడు అదుగో మెరుపు, అదిగో పిడుగు, ఇవిగో చిచ్చుర పిడుగులు. ఇలాంటి వర్షంలో కూడా ఇలాంటి చిచ్చుర పిడుగులు కలిస్తే విజయనగరానికి ఎంత వైభవం తీసుకురావచ్చు. దశాబ్దాల పాటు కుటుంబాలతో ఏలుతున్న వాళ్ళని మనం ఎంత బలంగా ఎదుర్కోగలం విజయనగరంలో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే విజయనగరంలో ఎక్కడ జన సైనికుడు అంటే అదుగో అటువైపు, ఇదిగో ఇటువైపు, అదుగో అటువైపు అని చెప్పి నలుమూలల నుంచి జన సైనికులు పిడుగుల్లా కదిలొస్తారు, మార్పును తీసుకొస్తారు. ముఖ్యమంత్రి గారికి కూడా వారు అంటా ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర యువతని రెచ్చగొడుతున్నాడని. మీరు చెప్పండి, నేను ఎప్పుడన్నా రెచ్చగొట్టారా మిమ్మల్ని? నేను ఎప్పుడన్నా రెచ్చగొట్టారా మిమ్మల్ని? ఏమ్మా, నేను ఎప్పుడన్నా రెచ్చగొట్టారా మిమ్మల్ని? నేను మాట్లాడేది సత్యమే మాట్లాడతాను, అబద్ధాలు మాట్లాడను. అబద్ధాలు మాట్లాడే వాళ్ళు వేరు. అలాగే ఇంత అభివృద్ధి చెందిన నగరం అంటున్నారు ఢిల్లీ. ఈ రోజుకి సరైన నీళ్ల వసతులు లేవు, తాగడానికి సరైన నీళ్లు లేవు. మరి ఇది నరేంద్ర మోదీ గారి సెంట్రల్ గవర్నమెంట్ విజయనగరాన్ని నెంబర్ 1 స్మార్ట్ సిటీగా ఎలా చేశారు నాకైతే అర్థం కావట్లేదు. కేవలం ఇది స్మార్ట్ సిటీ మీకు అనిపిస్తుందా? నాకు ఒకటే చెప్పండి, మీకు బొత్స గ్యారెంటీ ఇష్టమా లేదా నాకు చెప్పండి. అంటే నేను శ్రీకాకుళం చాలా చైతన్యం ఉన్న జిల్లా, విజయనగరం అంత బలం భయపడతారు విజయనగరం ప్రజలంటే. విజయనగరంలో ఎవరు భయపడతారు? నేను వెళ్ళి చూస్తాను కదా మా వాళ్ళ ధైర్యం ఏంటో అని, అందుకు వచ్చాను. మీకు ధైర్యం ఉందా లేదా మార్పు కోసం? మీకు ధైర్యం ఉందా మార్పు కోసం? మార్పు కష్టం, మార్పుకి పోరాటం చేయాలి. ఆ పోరాటం చేయాలని నేను ముందడిగేస్తున్నాను. నాతో పాటు మీరున్నారా? విజయనగరం గొప్పతనం ఏంటంటే 2014లో సమైక్యాంధ్ర ఉద్యమంలో 2 రాష్ట్రాలుగా విడగొట్టొచ్చన్న ఒక నాయకుడు అన్న మాటకి, విజయనగరం స్థానికుడైన నాయకుడు అన్న మాటలకి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 14 రోజులు మొత్తం కర్ఫ్యూ పెట్టారు ఇక్కడ. అంత బలమైన జిల్లా, తెగింపున్న జిల్లా, పోరాట సమర్థత ఉన్న జిల్లా ఈ యువత, ఇక్కడ ప్రజానీకం.
నేను ఏ మూలకు పోయినా మన విజయనగరం నుంచి వలసలు ఉన్నాయి. అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఉపాధి అవకాశాలు ఉన్నాయా మనకి? ఉపాధి అవకాశాలు ఉన్నాయా మనకి? అభివృద్ధి జరుగుతుంది అమరావతిలోనా, ఉత్తరాంధ్రలోనా? అమరావతిలోనా, ఉత్తరాంధ్రలోనా? ముఖ్యమంత్రి గారు చెప్తాం, చెప్పండి. అభివృద్ధి మా ఉత్తరాంధ్రకు కూడా కావాలి, విజయనగరానికి కావాలి కూడా అని చెప్పండి ఒకసారి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీకు అండగా నిలబడ్డారు. 2014లో మీ ప్రభుత్వం ఏర్పడడానికి జనసేన పార్టీ మీకు అండగా నిలబడింది. ఈ రోజున అలాంటి జనసేన పార్టీని భోగాపురంలో మా జన సైనికులు చెప్తా ఉన్నారు, మీ తెలుగుదేశం నాయకులు, ప్రతిపక్ష నాయకులు మా వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఇద్దరికీ చెప్తున్నాం, తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నాం, స్థానిక వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం, మీరు మా వాళ్ళని రెచ్చగొడితే, మీరు మా వాళ్ళని భయపెడితే, మీరు మా వాళ్ళ మీద దాడి చేస్తే చేతులకి మేము ముడుచుకొని కూర్చోలా, మాకు పిడికిలు బిగించడం తెలుసు. ఒకడు కాదు పిడికిలు బిగించేది, లక్షలాది మంది పిడికిళ్ళు బిగించి వస్తాం రోడ్ల మీదకి. మళ్ళీ 2014లో ఆ రోజున మీరు కర్ఫ్యూ పెట్టిన రోజులు మళ్ళీ గుర్తు తెప్పిస్తాం. మా మీద కనుక మీరు దాడి చేస్తే